భగవద్బంధువులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రి మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రి రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. కథాభాగంలో విభీషణుడు రామచంద్రస్వామికి శరణాగతి చేసి నా సమస్తము నీతోనే అని చెప్పినట్లుగా తెలుసుకున్నాం. ఆ తర్వాత రాక్షసుల బలం ఎంతో నాకు చెప్పు అని అడుగుతాడు రాముడు. దానికి విభీషణుడు రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వారి సేనల గురించి చెబుతాడు. అప్పుడు లక్ష్మణస్వామిని పిలిచి వెంటనే సముద్రం నుండి నీళ్లు తీసుకునిరా, ఆ జలాలతో విభీషణుణ్ణి లంకకి అధిపతి చేస్తాను అని అంటాడు. విభీషణ పట్టాభిషేకం అయ్యాక హనుమంతుల వారు, సుగ్రీవుడు ఈ మహాసముద్రాన్ని ఎలా దాటాలో ఉపాయం చెప్పండి అని అడుగుతారు. దానికి విభీషణుడు రామచంద్రస్వామి సముద్రుణ్ణి వేడుకోవడమే సరియైన ఉపాయము అని చెబుతాడు. అప్పుడు రాముడు సముద్ర తీరంలో ఒక దర్భాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆ సముద్ర తీరంలో ఉన్న వానర సైన్యాన్ని శార్దూలుడు అనే రాక్షస గూఢచారి చూసి రావణ దగ్గరికి వెళ్ళి నేను పైపైనే చూశాను, సమర్థులైన దూతల్ని పంపిస్తే ఆ వానర సైన్యం గురించి ఇంకా తెలుసుకోవచ్చు అని చెబుతాడు. రావణాసురుడు సుకుడు అనే రాక్షసుడిని పంపిస్తాడు. వాడిని ఈ వానరులు పట్టుకొని ఆకాశం నుండి కిందికి తోస్తారు. వానర యోధుల చేతుల్లో దెబ్బలు తిన్న తర్వాత నీ మాటగా నేను రావణుడికి ఏం చెప్పాలి అని అడుగుతాడు. దానికి సుగ్రీవుడు చెబుతాడు, రావణ, నీకు సమయం మూడింది, త్వరలోనే లంకానగరం భస్మం అవుతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాముడి చేతుల్లో నీకు మరణం తప్పదు అని చెప్పమంటాడు. అంగదుడు చూసి ఇతను దూత కాదు గూఢచారి అని గుర్తుపడతాడు. వెంటనే వానరులు ఆ సుకుడు అనే రాక్షసుని పట్టుకుంటారు. రామచంద్రస్వామి 3 రోజులు సముద్రుడిని ఉపాసన చేస్తాడు. అయినా ఎక్కడా సముద్రుడు బయటికి రాడు. అప్పుడు లక్ష్మణుడితో చెబుతాడు రాముడు, ఓపికగా ఉన్నవాడిని ఈ లోకం చాలా చులకనగా చూస్తుంది అని చెప్పి కోదండాన్ని పట్టుకొని కొన్ని బాణాలని వేస్తాడు సముద్రంలోకి. ఇంకా సముద్రుడు బయటికి రాకపోవడంతో ఇంకొక బాణాన్ని వెయ్యాలనుకున్న సమయంలో లక్ష్మణస్వామి వచ్చి రాముణ్ణి ఆపుతాడు. మళ్ళీ సముద్రుడితో మాట్లాడతాడు. నా బాణాల ధాటికి నీలో ఉన్న ఈ నీటిని శుష్కింపజేస్తాను, నీలో ఉన్న ప్రాణులన్నీ నశిస్తాయి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతాడు. అది చూసి సముద్రుడు 1 యోజనం వెనక్కి వెళ్తాడు. అలా పారిపోతున్న వాడి మీద బాణం వెయ్యకూడదని బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని ఆపుతాడు రామచంద్రస్వామి. అప్పుడు వస్తాడు సముద్రుడు బయటికి. సంధించిన బాణాన్ని వెనక్కి పెట్టడం కుదరదు కాబట్టి నీ బాణాన్ని ఉత్తర దిశలో ద్రుమకుల్యము అనే పేరుగల ప్రదేశంలో పడేలాగా వెయ్యి అని అంటాడు సముద్రుడు. రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని సంధించి అలాగే వేస్తాడు. అప్పుడు సముద్రుడు చెప్తాడు, విశ్వకర్మ కుమారుడు నలుడు నా పైన సేతుని నిర్మిస్తే నేను ఆ సేతుని భరిస్తాను అని చెప్పి సముద్రుడు వెళ్ళిపోతాడు. అప్పుడు కోట్ల సంఖ్యలో ఉన్న వానరులు అందరూ పర్వతాలని పెకిలించుకొని ఆ సముద్ర తీరానికి తీసుకుని వస్తారు. అప్పుడు నలుడు సేతుని నిర్మించడం ప్రారంభిస్తాడు. మొదటి రోజు 14 యోజనాలు, రెండవ రోజు 20 యోజనాలు, మూడవ రోజు 21 యోజనాలు, 4వ రోజు 22 యోజనాలు, 5వ రోజు మిగిలిన 23 యోజనాల వారధిని కట్టేస్తారు. ఆ సేతువు 10 యోజనాలు వెడల్పు, 100 యోజనాలు పొడవుగా ఉంటుంది. ఆ సేతు మీద ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా నలుడు నిర్మాణం చేశాడు. విభీషణుడు ఆ సేతువుకి అటువైపున ఉండి రాక్షసులు ఆ సేతువుని ఏమీ చెయ్యకుండా కాపలాగా ఉంటాడు. అప్పుడు రాముడు అందరితో కలిసి సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆ వారధి మీద బయలుదేరుతాడు. వానరులు కొంతమంది గాలిలో, కొంతమంది ఈదుకుంటూ వెళ్తారు. వారితో పాటు ఆ సుకుడు అనే రాక్షసుణ్ణి కూడా తీసుకుని వస్తారు. ఆవల తీరం చేరగానే సుగ్రీవుడు ఆజ్ఞ ప్రకారం వాడిని విడిచిపెట్టేస్తాడు. వాడు వెళ్ళి రావణుడికి ఈ సముద్ర సేతు నిర్మాణం గురించి చెబుతాడు. ఇలా కొంచెం కొంచెంగా సేతువుని ఎలా నిర్మాణం చేశారో అలాగే ఇప్పుడు కూడా మనం సాఫ్ట్వేర్లో చేస్తున్నాం. దాన్నే ఎజైల్ మెథడాలజీ అని పేరు కూడా పెట్టాం. ఇది వానరులు త్రేతాయుగంలోనే చేశారు అని మనం గుర్తుంచుకోవాలి. వారధి దాటి యువతల పక్కకి వచ్చిన తర్వాత ఆ వానర సైన్యంలో కొంతమంది శిఖరముల మీద, కొంతమంది గుహల్లోనూ, కొంతమంది సముద్ర తీరం దగ్గర వేర్వేరు ప్రదేశాల్లో బస చేస్తారు. అప్పుడు రావణాసురుడు సుఖశారణులు అనే 2 రాక్షసుల్ని వానర రూపాలతో వెళ్ళి వానర సైన్యం బలమేమిటో తెలుసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. వాళ్ళని విభీషణుడు గుర్తుపట్టి రాముడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీకు భయం లేదు, మొత్తం వానర సైన్యాన్ని మళ్ళీ చూడండి, మా బలమేమిటో రావణుడికి చెప్పి అలాగే నా సందేశాన్ని కూడా చెప్పండి అని అంటాడు రామచంద్రస్వామి. ఈ సుఖశారణులు వెనక్కి వచ్చి జరిగిన విషయాన్ని చెబుతారు. అప్పుడు రావణాసురుడు తన భవనం మీదకి ఎక్కి ఆ వానర సైన్యాన్ని చూస్తాడు. సుఖశారణులు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, మొత్తం వానర సేనలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా చూపిస్తారు రావణాసుడికి. అప్పుడు వానర సైన్యం సంఖ్య ఏమిటో చెబుతాడు సుకుడు. 100 లక్షలు 1 కోటి, 1,00,000 కోట్లు 1 శంఖము, 1,00,000 శంఖములు 1 మహాశంఖము, 1,00,000 మహాశంఖాలు 1 బృందము, 1,00,000 బృందాలు 1 మహాబృందము, 1,00,000 మహాబృందాలు 1 మహాపద్మము, 1,00,000 మహాపద్మాలు 1 ఖర్వము, 1,00,000 ఖర్వములు 1 మహాఖర్వము, 1,00,000 మహాఖర్వములు 1 సముద్రము, 1,00,000 సముద్రాలు 1 ఓఘము, 1,00,000 ఓఘములు 1 మహౌఘము అని అంటాడు. ఇలా 100 శంఖాలు, 1000 మహాశంఖాలు, 100 బృందాలు, 1000 మహాబృందాలు, 100 పద్మాలు, 1000 మహాపద్మాలు, 100 ఖర్వాలు, 100 సముద్రాలు, 100 మహౌఘాలతో సుగ్రీవుడు లంక మీదకి దాడి చెయ్యబోతున్నాడు అని చెబుతాడు.
మహాభారత యుద్ధం అయ్యాక పాండవులు వెళ్ళి హనుమంతుల వారిని అడుగుతారు, మా యుద్ధం బాగా జరిగిందా స్వామి అని. దానికి హనుమంతుల వారు నవ్వుతూ, 18 అక్షౌహిణి సైన్యానికే మీరు గొప్పగా అనుకుంటే మా రామరావణ యుద్ధం చూసి ఉంటే ఇంకెంత నివ్వెరపోతారో అని అంటారు పాండవులతో. అప్పుడు రావణాసురుడు సుఖశారణుల్ని అక్కడి నుండి వెళ్ళగొట్టి శార్దూలుడు అనే గూఢచారిని పంపుతాడు. వాడిని కూడా సుగ్రీవుడు గుర్తుపట్టి రాముడి దగ్గరికి తీసుకుని వస్తారు. రాముడు వాడిని కొట్టకుండా పంపించేయమని చెబుతాడు. రాముడు సువేలా పర్వత ప్రాంతంలో ఉన్నట్టుగా రావణుడికి చెబుతారు. అప్పుడు రావణాసురుడు తన మాయతో రాముడి శిరస్సు ధనస్సుని తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి చూపిస్తాడు. సీతమ్మ వారు చాలా బాధపడుతుంది, రాముడు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడేమో అని. కానీ విభీషణుడు భార్య అయిన శర్మ వచ్చి అదంతా రాక్షసమాయ, కంగారు పడకు, రాముడు సైన్యంతో లంకకి సమీపంలోనే ఉన్నాడు అన్న వార్తని చెబుతుంది. అక్కడ రావణాసుడి తల్లి అయిన కైకసి, మాతామహుడు అయిన మాల్యవంతుడు కూడా సీతని రాముడికి తిరిగి ఇచ్చేయడమే మంచిది అని హితబోధ చేస్తారు. కానీ రావణాసుడు ఆ మాటల్ని వినడు. రావణాసుడు యుద్ధరంగ వ్యూహ ప్రకారం లంకానగర తూర్పు ద్వారానికి ప్రహస్తుణ్ణి, దక్షిణ ద్వారానికి మహోదరుణ్ణి, పశ్చిమ ద్వారానికి ఇంద్రజిత్తుని, నేను సుఖశారులతో కలిసి ఉత్తర ద్వారానికి రక్షణగా ఉంటాము అన్న వ్యూహాన్ని చెబుతాడు. ఈ యుద్ధ వ్యూహాన్ని విభీషణుడు తన నలుగురి అనుచరుల్ని పక్షుల రూపంలో పంపిస్తే వాళ్ళు వెళ్ళి తెలుసుకుని ఆ విషయాన్ని రాముడికి సుగ్రీవుడికి చెబుతారు. ఆ వార్తని ఆధారంగా చేసుకొని నీలుడు తూర్పు ద్వారానికి, అంగదుడు దక్షిణ ద్వారానికి, హనుమంతుల వారు పశ్చిమ ద్వారానికి, నేను లక్ష్మణుడు ఉత్తర ద్వారాన్ని ఆక్రమించి లంకలోకి ప్రవేశిద్దాము అన్న యుద్ధ వ్యూహాన్ని చెబుతాడు రామచంద్రస్వామి. అలాగే యుద్ధంలో నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని నలుగురు అనుచరులు మాత్రమే మానవ రూపంతో యుద్ధం చేయాలి. వానరులు కామరూపులు అయినా సరే వానర రూపంలోనే యుద్ధం చెయ్యాలి అని చెబుతాడు రామచంద్రస్వామి. యుద్ధంలో కూడా ఎంత ధర్మాన్ని పాటించాడో రామచంద్రస్వామి అని మనకు అర్థమవుతుంది రామాయణం చదివితే. అప్పుడు రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు యుద్ధరంగంలో నిపుణులైన వానరులతో కలిసి సువేలా పర్వతంపైకి ఎక్కి ఒకసారి ఆ త్రికూట పర్వతం మీద ఉన్న లంకానగరాన్ని చూస్తారు. లంకానగర శోభని చూస్తారు రామలక్ష్మణులు. అలా చూస్తుండగా రాముడికి రావణాసుడు కనిపిస్తాడు. సూర్యాస్తమం అవ్వడంతో ఆ సువేలా పర్వత శిఖరం మీదే ఆ రాత్రి ఆ వానర సైన్యం అంతా కూడా బస చేస్తుంది. అప్పుడు సుగ్రీవుడు ఒక గంతులో ఆ సువేలా పర్వతం నుండి ఎగిరి రావణుడి దగ్గరికి వెళ్ళి చాలా భయంకరమైన ముష్టియుద్ధం చేస్తాడు. రావణుడు తన మాయాశక్తిని చూపిద్దామని అనుకునే లోపల సుగ్రీవుడు గాలిలోకి ఎగిరి మళ్ళీ సువేలా పర్వతం మీదకి వచ్చేస్తాడు. రాముడు, ఇంకెప్పుడు అలా చెయ్యకు సుగ్రీవా, నీ వంటి స్నేహితుడు నాకు లభించడు అని చెబుతాడు. నీ వంటి స్నేహితుడికి అపకారం చేసిన ఆ రావణాసురుణ్ణి చూశాక ఓర్వలేకపోయాను రామా అని అంటాడు సుగ్రీవుడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాముడు తన సైన్యంతో ఆ సువేలా పర్వతం నుండి కిందకి దిగి ఆ వానర సేనని ఉత్తేజపరుస్తూ ధనుర్ధారి ముందుకు నడుస్తాడు. కొన్ని వేల కోట్ల వానరాలు లంకానగరాన్ని చుట్టుముట్టేస్తాయి. అప్పుడు రామచంద్రస్వామి అంగదుణ్ణి రాయబారానికి పంపిస్తాడు. నేను చెప్పిన మాటల్ని రావణాసుడికి పూసగుచ్చేట్టుగా చెప్పు అని అంటాడు. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 17వ శ్లోకం. ధర్మాత్మా రాక్షసాం శ్రేష్ఠ సంప్రాప్తో యం విభీషణ లంకైశ్వర్య ధ్రువం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం. యుద్ధకాండ 41వ సర్గ 67వ శ్లోకం. ధర్మాత్ముడు, రాక్షసులో ఉత్తముడు అయిన విభీషణుడు నన్ను శరణు వేడాడు, లంకారాజ్యాన్ని సకల సంపదల్ని పొందుతాడు అని రామచంద్రస్వామి అంగదుడితో చెప్పిన మాట ఈ శ్లోకానికి ఉన్న అర్థం. అంగదుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి రాముడి సందేశాన్ని చెబుతాడు. రావణాసురుడు పట్టలేనంత కోపంతో అంగదుడిని బంధించండి అని చెబుతాడు. నలుగురు రాక్షసులు అంగదుడిని పట్టుకుంటారు. అప్పుడు అంగదుడు వెంటనే గాలిలోకి ఎగిరి ఆ నలుగురిని కింద పడేసి లంకానగరం బయట ఉన్న రాముడి దగ్గరికి వచ్చేస్తాడు. సుషేనుడు అనే వానరుడు లంకానగరం 4 వైపులా తిరుగుతూ వానరసేన సమాచారాన్ని తీసుకుని వచ్చి సుగ్రీవుడికి చెబుతాడు. సముద్ర తీరం నుండి లంకానగరం వరకు వానరసేన నిండిపోతుంది. అది చూసి రాక్షసులకి భయం వేస్తుంది. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ. ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.